అప్డేట్ చూద్దాం. సమర్థ నాయకత్వమే పల్లెకు ప్రాణం. సర్పంచ్ అంటే కేవలం 5 ఏళ్ల పాటు పదవిలో ఉండే వ్యక్తి కాదు. గ్రామ ప్రథమ పౌరుడు, గ్రామ భవిష్యత్తు బాటలు వేసే మార్గనిర్దేశకుడు. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక భూమిక పోషించాల్సిన సర్పంచ్లు, కార్యదర్శులు కేటుగాళ్లుగా మారారు. అందిన కాడికి నిధులు దంచుకుంటూ అక్రమాలకు తెరలేపారు. ఇలాంటి అక్రమాలకు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎర్రమఠం గ్రామ పంచాయతీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పంచాయతీ సర్పంచ్ బాలయల్లయ్య 2021 ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టారు. మొదట్లో అక్రమాలు చేసేందుకు తడబడినా కూడా ఆ తర్వాత అలా వాటుగా కూడా చేసుకొని అందిన కాడికి నిధులు కాజేస్తూ వచ్చారు. ఆయన అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన వైసీపీ నేత భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్థర్, గ్రామ కార్యదర్శి ప్రసాద్, పార్థసారథిలు పూర్తి సహకారం కూడా అందించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా 2019, 2020, 2021 సంవత్సరాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి. అందులో కొందరు సర్పంచులు 2020, మరికొందరు 2021 ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టారు. వీరి పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది. మెజార్టీ గ్రామ పంచాయతీ సర్పంచులు ఎలాంటి తేదీలు లేకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శుల సహకారంతో అందిన కాడికి నిధులు కాజేసి మెల్లగా జారేందుకు సిద్ధమయ్యారు. 2025 10వ నెల 2025న కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ కు జీతం కోసం 15,000 డ్రా చేశారు. 26 డేటు 10వ నెల 2022 సీసీ చార్జెస్ పేరుతో ₹1,00,000 డ్రా చేశారు. ఇవి కాకుండా ఎలాంటి తేదీలు లేకుండా వివిధ పనులు, మెటీరియల్స్ చూపుతూ దాదాపు ₹22.45 లక్షల పంచాయతీ నిధులు డ్రా చేశారు. ఇవి కాకుండా వాటర్ మెన్ కు రావాల్సిన వేతనం దాదాపు ₹1.30 లక్షల, గ్రీన్ అంబాసిడర్లకు కూడా రావాల్సిన వేతనాలు ₹1.20 లక్షల కూడా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు కాజేశారు. వాటర్ మెన్ బాబులకు కూడా నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలి. ఈయనకు 2 సంవత్సరాలు 2 నెలల వేతనం ₹1.30 లక్షలు రావాల్సి ఉంది. ఇక గ్రీన్ అంబాసిడర్లుగా గుండి ఓబులరాజు, గోరంట్ల రాజు, నల్లమల్ల సారమ్మ పనిచేస్తున్నారు. గ్రీన్ అంబాసిడర్లకు నెలకు వేతనం ₹6,000. అయితే గుండి ఓబులరాజుకు 11 నెలల వేతనం అంటే దాదాపు ₹66,000. గోరంట్ల రాజుకు 9 నెలల వేతనం అంటే దాదాపు ₹54,000 కలిసి మొత్తం మీదట ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ₹2.50 లక్షల సర్పంచ్, కార్యదర్శులు కాజేసి వారికి మొండి చేయి చూపారు. నిలదీస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, ఇష్టమైతే ఉండండి లేకపోతే మానుకోండి అంటూ బెదిరించడంతో చేసేది ఏమి లేక అడగలేక మానేశారు. అందులో ఒక గ్రామ కార్యదర్శి పార్థసారథి తానే గ్రీన్ అంబాసిడర్ అని జీతం తీసుకుంటున్నట్టు సమాచారం. అలాగే మరో కార్యదర్శి ప్రసాద్ కపిలేశ్వరం గ్రామానికి బోరు మంజూరైతే ఆ బోరును కూడా ఆత్మకూరు పట్టణంలోనే తన ఇంటికి వేయించుకున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ తంతకమంతా గ్రామ సర్పంచ్ కనుసన్నల్లోనే జరిగిందని, అందులో అందరూ భాగస్వాములై జీపీ నదులతో పాటు వాటర్ మెన్, పారిశుద్ధ కార్మికుల వేతనాలు కూడా కాజేయడంపై పలువురు మండిపడుతున్నారు. వీరి తీరుతో ఇద్దరు పారిశుద్ధ కార్మికులు పనులు చేయడం మానేశారా? ఇలా చాలా వరకు ఉమ్మడి జిల్లాలో ఉండే గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు సమాచారం. 26 నెలలు రావాలి సార్, అవి ఇవ్వలేదు. అప్పుడు పార్థసారథి సార్ వచ్చినాక ఆయన పెట్టలేదు, ముగిన మొత్తం పెట్టేసిన అది అన్నాడు. ప్రసాద్ సార్ ఉన్నప్పుడు 1 సంవత్సరం జీతం తీసేసుకున్నారు సార్ ఆయన. కానీ ఆయన ఎట్లా డ్రా చేసుకున్నాడో తెలియదు సార్, మాకైతే పెట్టలేదు. ఏమంటే ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు అన్నారు. వీళ్ళు లోపల తీసేసుకున్నారు సార్. ఎట్లా తీసుకున్నారో తెలియదు. మేము అడుగుతూనే జీతాలు రావట్లేదు అంటారు. ప్రసాద్ ఉన్నప్పుడు జీతాలు మాకు అందలేదు సార్. సంవత్సరం 26 నెలలు అమౌంట్ రావాలా సార్, డ్రా చేసినారు. ప్రసాద్ పంచాయతీ సెక్రటరీ, ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే కూడా చేస్తామని అన్నారు. డిపిఓ మేడం కాడికి పోయినా డిపిఓ మేడం కూడా నేను పంపిస్తాపోతే అని చెప్పి పేరు కూడా పంపించింది. వాళ్ళు స్పందన లేదు. డిప్యూటీ సీఎం పంచాయతీ శాఖ కూడా పంపించినాము, వాళ్ళు స్పందన లేదు. మళ్ళీ పైప్ లైన్ నేనే చేసుకున్నా. మొత్తం వాళ్ళ మెకానిక్ జీతాలను తీసుకుందుకు లేనియారు, అది కూడా లేదు సార్. ఇది జరిగిన మొత్తం. మాకు దయచేసి మా జీతాలు మేము పేదవాళ్ళము, కష్టం చేసుకుంటే తినాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ నంద్యాల జిల్లా
ఏదైతే కొత్తపల్లి మండలం ఎర్రమఠం ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కావచ్చు లేదా పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, ఇద్దరు చేతులు కలిపి కూడా ఎంత ఊడవాలో అంత ఊడి చేశారు, ఎంత దోపిడీ చేయాలో అంత దోపిడీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే గత 2021 నుంచి సర్పంచులు ఉన్న వాళ్ళు అంటే రేపటి నెలతో వీళ్ళు పదవి కాలం ముగియడంతో సో అనేక రకాలుగా అంటే తేదీలు లేకుండా లేదా చేయని పనులకు చేసినట్లు ఇలా రకరకాలుగా స్లిప్పులు పెట్టేసి నిధులన్నీ కూడా దోచేసిన పరిస్థితి. సుమారుగా 22 లక్షల పైసలకు ఇలా దోచినట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా వాటర్ మన్ జీతాలంటూ, అంబాసిడర్ జీతాలంటూ అంటే వాళ్ళ పేరునైతే ఏదైతే జీతాలు స్లిప్ లో రాసేసి ఆ సొమ్మంతో కూడా వీళ్ళు దొబ్బిన పరిస్థితి. అంటే వీళ్ళు ఈ విధంగా తినేసి కూడా వాళ్ళని కొంత బెదిరిస్తూ అంటే ఉంటారా ఊడిపోతారా మీ ఇష్టం అని చెప్పి ఆ రకం కూడా పనిచేసే కార్మికుల సొమ్ము కూడా దోచేశారు. అదేవిధంగా పంచాయతీ గ్రామ పంచాయతీకి సంబంధించిన కొన్ని 7 HP 5 HP మోటార్లు కూడా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లిన పరిస్థితులు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే గ్రామానికి వేయాల్సిన బోర్లు కూడా కార్యదర్శులు తమ సొంతానికి వేసుకున్న పరిస్థితి. మరి బాలయ్య ఎల్లయ్య కావచ్చు లేదా కార్యదర్శులు ప్రసాద్ కావచ్చు, పాత సారథి కావచ్చు, వీళ్ళందరి పాత్ర అక్కడ ఉందని తెలుస్తా ఉంది. మరి వీళ్ళ పాత్ర ఎంత ఉంది, ఏ విధంగా ఎంబుకులు రాసుకున్నారు, ఏ విధంగా నిధులు దారి మళ్లించారు, మరి ఇదంతా కూడా కూలంకుషంగా బయటకు రావాలంటే ఖచ్చితంగా అయితే జిల్లా కలెక్టర్ ఒక విచారణ వేసి జరిగిన అంశాలపైన నివేదిక తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా ఎర్రమఠంలో జరిగిన ఈ గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లిన విషయంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ సీరియస్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ దిశగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. మరి ఓవరాల్ గా ఒక గ్రామ పంచాయతీ ఎర్రమఠం అనే చిన్న గ్రామ పంచాయతీలో 20-30 లక్షల వరకు అవినీతి జరిగితే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మధ్య గ్రామాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఇంకెన్ని లక్షలు జరిగింటాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు అంతటా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. మరి రేపటి నెలతో సర్పంచ్ పదవి కాలం ముగడంతో ఈ విధంగా చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అయితే ప్రత్యేక చొరవ చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏమో వర్ష. రైట్ బసవరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.